ఒకప్పుడు చేలో వరేస్తే ఇంత ఆదాయం వస్తుందని, పళ్ళ తోటలైతే ఇంత లాభం వస్తుందని అందరూ ఆశపడేవారు. రాజకీయాల్లోకి వస్తే దిమ్మ తిరిగిపోయే ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడికి భయం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని చూస్తే పోలీసులకు భయం. రౌడీలు గూండాలు చేరి రాజకీయాలను రణరంగంగా మారుస్తున్నారు. తన జీవితం ప్రజాసేవకి అంకితం అంటూ బిడ్డలను కూడా కనకుండా కడదాకా ప్రజాసేవకి అంకితమైన ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావాలి. కట్టు బట్టలు తప్ప కార్లు మేడలు ఆశించిన ఒక వావిలాల గోపాలకృష్ణయ్య కావాలి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా సంపాదించుకుని గుల్జారీలాల్ నందా కావాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, అబుల్ కలాం ఆజాద్, కామరాజ్ నాడార్, ప్రకాశం పంతులు వీళ్ళు కావాలి. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు, నిజానికి దారి తప్పింది రాజకీయం.